హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు మీకు రోటా వ్యాక్సిన్ గురించి చెప్తానండి. ఈ రోటా వ్యాక్సిన్ ఎందుకు వేస్తారు, ఎప్పుడు వేస్తారు, ఈ రోటా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది చెప్తానండి. ఈ రోటా వ్యాక్సిన్ మెయిన్గా ఎప్పుడు వేస్తామంటే 4 వారాలు, 6 వారాలు, 10 వారాల్లో పిల్లలకి వేస్తామండి. ఈ రోటా వ్యాక్సిన్ వేయడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే, పిల్లలకి డయేరియా అంటే మోషన్స్ అవుతాయి అన్నమాట, లూజ్ మోషన్స్. అలా లూజ్ మోషన్స్ కాకుండా ఉండాలి అంటే ఈ రోటా వ్యాక్సిన్ వేయించుకోవాలండి. మీకు నియర్ బై ఉన్న సబ్ సెంటర్స్లో, హెచ్డబ్ల్యూసి సెంటర్స్లో ఏఎన్ఎం గారు వేస్తారండి ఈ వ్యాక్సిన్. ఇది ఒకప్పుడు 5 డ్రాప్స్ అనేటివి వేసేవాళ్ళండి. 5 డ్రాప్స్ అనేటివి వేసేవాళ్ళండి. ఇప్పుడు అట్లా కాకుండా మనకి 2cc సిరంజ్ ఇచ్చి దానికి ఒక క్యాప్ టైప్లో ఇచ్చి ఆ క్యాప్ నుంచి వ్యాక్సిన్ డ్రా చేసుకొని వ్యాక్సిన్ అనేది ఇంజెక్ట్ చేస్తున్నారండి బేబీస్కి. 2cc వ్యాక్సిన్, 2cc ఇట్లా మళ్ళా సిరంజ్ తీసుకొని ఆ 2cc వ్యాక్సిన్లో ఇంజెక్ట్ చేసుకొని బేబీస్కి నోట్లో వేస్తున్నారండి ఈ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ వచ్చేసి దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే, కొంచెం బేబీ ఇరిటబిలిటీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మైల్డ్ డయేరియా అనేది ఉంటుందండి దీని సైడ్ ఎఫెక్ట్స్. మెయిన్గా ఇది ఎవరెవరికి వేయరు అంటే ఈ వ్యాక్సిన్ని ఇమ్యూనో కాంప్రహెన్సివ్ డిజార్డర్స్ అంటే హెచ్ఐవి కానీ, లేదంటే వాళ్ళకి ఏమైనా ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకు ఈ వ్యాక్సిన్స్ అనేటివి ఇవ్వరు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ వ్యాక్సిన్లో మెయిన్గా ఒక వైల్లో 2 డోసెస్ మాత్రమే ఉంటాయి. 2 డేసెస్ యూస్ చేసిన తర్వాత దీన్ని డిస్కార్డ్ చేయాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.